జీవో నంబర్ 426ను పునరుద్ధరించేలా రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని నెల్లూరు ఆర్ఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం మహేష్ రెడ్డి కోరారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత 40 ఏళ్ల నుంచి గ్రామాల్లో ప్రథమ వైద్య చికిత్సలు చేస్తూ సేవ చేస్తున్నామని, ఆర్ఎంపీలకు శిక్షణ ఇప్పించి సర్టిఫికేట్ విడుదల చేయటకు 426 జీవోను పునరుద్ధరించాలని, పార్టీలు రానున్న ఎన్నికల దృష్ట్యా మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, గ్లోరీ, సుభాష్ని, ఎస్తాని పుష్ప, సునీల్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు మహేష్ రెడ్డి అండి. నేను ఆర్ఎంపీ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, గత 40-50 సంవత్సరాల నుంచి మా ముందువారు కానీ ఈ వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మాకు ప్రాథమిక వైద్యుడిగా గ్రామాల్లో వైద్యం చేసుకునే దానికి ఒక గుర్తింపు, ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. కానీ గతంలో ఎప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేదు. కానీ 2009లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు మమ్మల్ని గుర్తించి వీళ్ళకి ఒక మెరుగైన వైద్యం ఇచ్చి మనం గ్రామాల్లో వీళ్ళ ద్వారా ప్రజలకు సేవలు చేపిద్దాం అనే ఆలోచనతో వారు ఆ రోజు మమ్మల్ని గుర్తించి, అలాగే గుర్తించిన వెంటనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మాకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అనంతరం మాకు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి వారు నిర్ణయించడం జరిగింది. అలాగే ఆ నేపథ్యంలోనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కంటిన్యూ అవుతా వచ్చిన తర్వాత ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ టైంలో వారు చనిపోవడం జరిగింది. వారు చనిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని పట్టించుకునే నాదులే లేకుండా పోయాడు. అనంతరం అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మేము కలవడం జరిగింది. వారు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము ఇస్తాము, మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పి ఆ రోజు మమ్మల్ని ఉపయోగించుకొని నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు ఒక జీవో కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. రిలీజ్ చేసి దాన్ని పక్కన పెట్టేశాడు. తర్వాత ఆయన మమ్మల్ని వదిలేశాడు. అనంతరం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా కలిసాము. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు వారైతే ఖచ్చితమైన హామీ ఇచ్చారు. ఎందుకంటే నాన్నగారు ఇచ్చిన 426 జీవో అది, నేను మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీకు ఆ రోజు ఎంతవరకు ఆగిందో అది పూర్తి చేసి మీ సర్టిఫికేట్ మీకు ఇష్యూ చేస్తానని అన్నాడు. కానీ వారు ఈ రోజుకి ఇంకా మమ్మల్ని కూడా మర్చిపోయారు. కనుక ఎందుకని ఈ పాలకులు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇప్పటికైనా వారి మేనిఫెస్టోలో మా ఈ యొక్క డిమాండ్ని పెట్టాలని కోరుకుంటున్నాను. కనీసం గుర్తించండి. ఎందుకంటే మాకు కూడా ఓట్ బ్యాంక్ ఉంది, బ్రహ్మాండమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఓట్ బ్యాంక్ ఉందని ఎందుకంటున్నానంటే, గ్రామాల్లో, పల్లెటూరుల్లో మా మాట బాగా వింటారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళకి నిరంతరం దగ్గరుండి అర్ధరాత్రి వాళ్ళు తలుపు తట్టినా కూడా వాళ్ళకి ఏ బాగలేకపోయినా మేము వైద్యం చేసి, ఇంకా ఒకవేళ అక్కడ తగ్గిపోతే మెరుగైన వైద్యం కోసం పట్టణం తీసుకొచ్చి మేము దగ్గరుండి వాళ్ళని క్యూర్ చేసి తీసుకుపోయిన రోజులు చాలా ఉన్నాయి. అందుకని మేము వెళ్ళి అయ్యా ఒక ఓటు వేయండి మా కోసం, మాకు ఇలా ఇస్తా అన్నారని చెప్తే ఖచ్చితంగా వేస్తారు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎన్నోసార్లు చూస్తున్నాం, ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నాం మేము. కానీ ఈరోజు ఈ పాలకులు ఎందుకో మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా పట్టించుకోండి. ఎందుకంటే దాదాపు 1200 మంది ఉన్నాం మేము డాక్టర్స్ని ప్రథమ చికిత్స చేస్తూ గ్రామాల్లో. 1200 మంది కనీసం 100 నుంచి 200 ఓట్లు ప్రభావితం చేయగలరు. ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా ఎత్తుకుంటే దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు మా ద్వారా ప్రభావితం చేయగలం మేము. కనుక మమ్మల్ని గుర్తించండి. ఇప్పటికైనా మీ మేనిఫెస్టోలో పెట్టి మా యొక్క డిమాండ్ని తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.